కొండగట్టు అభివృద్ధికి కరసేవకుడిని అవుతా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న కొండగట్టుకొచ్చినారు. కొండగట్టుకొచ్చి ఎక్కడైతే టీటీడీ నుంచి 35,19,00,000 టీటీడీ నిధులు తెచ్చి ఎక్కడికి కొండగట్టు అభివృద్ధికి ఇస్తామని చెప్పేసి నిన్న శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి. ఇక నిన్న అక్కడికి అట్లూరి లక్ష్మణ్ మంత్రి గారు, తర్వాత అక్కడున్న ఎమ్మెల్యే గారు పోయి ఎదుర్కొని నిన్న ఘనంగా పూజలు జరిపించినట్టు తెలుస్తుంది. కొండగట్టు అభివృద్ధికి కరసేవకుడిని అవుతా, ఆంజనేయ స్వామి దయతోనే నాకు పునర్జన్మ, ఆలయ మాస్టర్ ప్లాన్ అమలు హర్షణీయం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 35,19,00,000తో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కొండగట్టు ఆలయగిరి ప్రదక్షిణ మార్గం సుగమం చేసేందుకు అవసరమైతే తానే స్వయంగా కరసేవకుని అవుతానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి తన ఇంటి ఇలవేల్పు అని, ఆయన దయతోనే తనకు పునర్జన్మ లభించిందని పవన్ కళ్యాణ్ శనివారం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ సహకారంతో 35,19,00,000తో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పునర్జన్మ అంటే ఇంతకుముందుకి ప్రచారానికి పోయినప్పుడు కరెంటు వైర్ దాకితే కొంచెం బయటపడ్డాడు ఆ ప్రమాదం నుంచి. ఇక అప్పటి నుంచి నాకు పునర్జన్మనిచ్చింది కొండగట్టు ఆంజనేయ స్వామి అని చెప్పేసి, మా ఇంటి ఇలవేలుపు కొండగట్టు ఆంజనేయ స్వామి అని చెప్పేసి మన వారాహి వాహనాన్ని కూడా ఇక్కడనే పూజ చేయించుకొని మొత్తం ప్రచారానికి పోతే ఘన విజయం సాధించడం అని చెప్పేసి, అందుకు అత్యంత ఇష్టమైన దైవం మా కొండగట్టు ఆంజనేయ స్వామి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.